ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఒకరే నామినేషన్ వేయడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు రఘురామకృష్ణరాజు గారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అనంతరం రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రఘురామకృష్ణరాజును తన నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని అన్నవారు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టలేకున్నారని అన్నారు. చంద్రబాబు గారు మాట్లాడుతూ రఘురామ విషయంలో ఒకే రోజులో ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, అరెస్టు 3 జరిగాయని, శుక్రవారం అరెస్ట్ చేస్తే కోర్టు ఉండదు కాబట్టి జైల్లో పెట్టవచ్చని కుట్ర చేసి పోలీస్ కస్టడీలో ఉన్న రఘురామపై దాడి చేశారని, ఎంపీగా పనిచేసిన 5 ఏళ్లు తన నియోజకవర్గానికి రానియకపోతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని, రఘురామ ఒక పోరాట యోధుడని అన్నారు.